ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. దేవుని బలముతో మన నడుమును బిగించుకోవాలి. అప్పుడు సాహస కార్యములను ప్రభు కొరకు మనము చేయగలము. వృద్ధాప్యమునందు దేవుని బలముతో కొండ ప్రాంతాలను స్వతంత్రించుకున్న కాలేబు జీవితము మనకు విస్మయము కలిగించుచున్నది. గిద్యోను తనకుండిన కొద్ది బలముతో దేవుని ప్రసన్నతను బట్టి యుద్ధమునకు వెళ్లి మిద్యానీయులను జయించిన సంఘటన మనము దేవుని బలమును ధరించుకొనుటకు ప్రోత్సహించుచున్నది. దావీదు అనుభవము చూడుడి. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గములో నడిపించువాడు ఆయనే. ఒకవైపు అతడు యుద్ధము కొరకు సిద్ధపడెను, మరొక వైపు ప్రభువుని ఆరాధించుట కొరకు సిద్ధపడెను. గొర్రెలను కాయచున్న దావీదు పైనుండి వచ్చిన శక్తితో తన నడుమును బిగించుకొని గొర్రెలకు విరోధముగా వచ్చిన ఎలుకబంటిని సింహములను పడద్రోసెను, గొలియాతును జయించెను. అనేక మంది రాజుల మీద యుద్ధము చేసి జయము పొందెను. ఆ ప్రభు మనకు కూడా తన బలమును దయచేసి ఉన్నాడు. పరిశుద్ధ లేఖనమును బట్టి దయచేసి ఉన్నాడు. వాగ్దానమును బట్టి దయచేసి ఉన్నాడు. ఆత్మవరమును బట్టి కూడా తన బలమును మనకు ధరింపచేసి ఉన్నాడు. యుద్ధము చేయుటకు మనకు బలము కావాలి. అయితే ఒక మానవుని బలమంతయు అతని నడుము మీద ఆధారపడుచున్నది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మీ నడుమును కట్టుకునుడి అని హెచ్చరించుచున్నాడు. సత్యమును దట్టిని మీ నడుమునకు కట్టుకునుడి అని పౌలు సలహా ఇచ్చారు. మీ మనసు అనే నడుమును బిగించుకోవాలి అని పేతురు సలహా ఇచ్చారు. ప్రభువును స్తుతించుటకు, ఆత్మ సంబంధమైన యుద్ధము జరిగించుటకు మన నడుమును బిగించుకోవాలి. దావీదు యుద్ధమునకు తన నడుమును బిగించుకునుట ద్వారా బలము ధరింప చేసుకొని అంతకంతకు ప్రబల్లెను, శత్రువులను అణిచివేసెను. మనం కూడా ప్రస్తుతము యుద్ధరంగంలో ఉన్నాము. లోకము, శరీరము, సాతాను మన మీద దాడి చేయుచున్నది. చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ పోరాటము కొనసాగించాలి. పాపమును ఎదిరించుటకు ఆత్మబలము కావాలి. అందుకే ప్రభు మనందరకు తన బలమును ధరింపచేసి ఉన్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.